నువ్వు అడుగు మాలో ఉంటుంది. అందుకే అమెరికాలో ఉన్న అమ్మాయిని ఎదుర్కొన్న అబ్బాయి ఆయన బాగా టాలెంట్. అరే ఆకాశం సినిమాడు రాదు ఈ సత్తే ఏ అమ్మాయి నన్ను తేగలనే అమ్మాయి అమెరికాలో వాస్తవంగా అడుగు అన్న సంతోషం కూడా ఇక్కడ చేస్తే ఖర్చు అవుతుంది అప్పుడే అమెరికా చదువుతారు. మిమ్మల్ని అందరికి వెళ్ళి ఆడబిడ్డ కట్టం పెట్టాలి, చిన్న పురాణ కట్టం పెట్టాలి. మీరు పెళ్లి చేసుకునే కానీ ఈ పద్ధతి అవుతుంది తెలుసా. ఒకసారి రామరెడ్డి సార్ అడుగు పెట్టుడే వాళ్ళు అంత మంచిగా పెట్టినా ఇది కొంచెం కరెక్ట్ లేదా సారీ ఆ బావ మీరు నాకు నమస్తే పెట్టి నమస్తే పెట్టి ఏమో చచ్చిపోతా ఉండదు. చొట్టి దొరుకుతుంది కరెక్ట్ ఉందా లేదా మా భయం మాకు. ఆయన నమస్తే పెట్టలే దేకలే వచ్చినప్పుడు ధరని అయ్యా నువ్వుగా కలుగు వానికి వంగాలి, వాళ్ళ అయ్యకి వంగాలి, వాళ్ళ అమ్మకి వంగాలి, ఆడబిడ్డకి వంగాలి, ఆడబిడ్డ చేసుకున్నాడు వంగాలి, ఇంటి పక్కడికి వంగాలి. మీరట్టు ఉండదు దుమ్ము దుమ్ము లేపాలి. ఆడపులిలా ఉండాలి. రైట్ నా ఎస్విజేసి గర్ల్స్ లో చదివిన ఏ అమ్మాయి తలదించుకునే పరిస్థితి ఎప్పుడు తీసుకోవాలి తల్లిదండ్రులకి. అలాంటి ఆనిముత్యం లాంటి బంగారు మీరంతా ఆ బాధ్యతని భుజస్కంధాల మీద వేసుకొని ఎస్ ఆకాశమే హద్దుగా కష్టపడాలా. ఆకాశమే హద్దుగా ఏ సెక్టర్ కి ఆ సెక్టర్ ఉండాలా. ఎంజాయ్మెంట్ ఉండాలా, స్టడీ ఉండాలా, డిసిప్లిన్ ఉండాలా. కష్టం మాత్రమే ఉన్నత స్థానానికి తీసుకెళ్తుంది డాడీ. కాబట్టి we have to utilize each and every time. If you are having any interest, just I think you are in the holidays, you are moving to your parents home. ఒక్కసారి మీ నాన్న దగ్గరికి వెళ్ళండి, వేసుకున్న షర్ట్ విప్పేయండి, చూడండి ఆ బనీనికి ఎన్ని చిత్రాలు ఉంటాయి పాపం, ఎన్ని హోల్స్ ఉంటాయో. బట్ ఏ రోజు కూడా కనపడవు. ఎదిగిన అమ్మాయిని చూస్తూ ఉంటే గుండె బరువెక్కుతా ఉంటుంది నాన్నకి. నాన్న కూడా ఏడుస్తాడు రా పాపం. కానీ నాన్న ఏడుపు ప్రపంచానికి కనపడదు. ఎందుకంటే ప్రపంచం అంతా తన మీదనే ఉంటుంది. మీ అమ్మగారిని, వాళ్ళ అమ్మగారిని, వాళ్ళ నాన్నగారిని, నిన్ను, మీ చెల్లాయిని, మీ తమ్ముడిని, మీ అన్నయ్యని, ఇంతమందిని రెండు భుజస్కంధాల మీద గుండెల మీద పోసేటువంటి సద్భాగ్యాన్ని భగవంతుడు నాకు ప్రసాదించాడని 24/7 మీ కొరకు సాక్రిఫైస్ చేసే వ్యక్తి ఈ విశ్వంలో ఎవరైనా ఉన్నట్టే దట్ ఈస్ యువర్ ఫాదర్. ఆయన ఎప్పుడు కూడా వెళ్ళవచ్చుకునే పరిస్థితి తీసుకురావద్దు. ఏ రోజు కూడా అమ్మాయిలకి నాన్నను మించిన బెస్ట్ ఫ్రెండ్ లేడు ప్రపంచంలో. యువర్ ఫాదర్ ఈజ్ ఎ రియల్ హీరో, నాట్ రియల్ హీరో. He enjoys with you. He enjoys your company. He enjoys to travel with you, sleep with you, move with you, every corner. He feels very proud and pride. నా బంగారు తల్లి, నా బంగారు కొండ, ఇది నా ఆశయం అనుకునేటువంటి తల్లిదండ్రులు ఈరోజు ఈ సమాజంలో ఉన్నారండి. ఎందుకు పోతే 2-3 లక్షలు ఖర్చు అవుతాయి, ఎంత అవసరం అనుకుంటే ఈరోజు ఇంతమంది ఆడపిల్లలు ఎస్విజేసి గర్ల్స్ క్యాంపస్ లో కరీంనగర్ లో చదవకపోయే వాళ్ళని ఒక్కసారి చప్పట్లో చెప్తాం.